ఒకసారి వీడియో చూడండి. तमाशा है ये? क्या समझ रहे हैं? पैसा तोड़ते हैं? तमाशा कर रहे हैं? अरे क्या तमाशा है ये? पैसा तोड़ते हैं? कितने साल से है ये? कैसी बात करना था? तमाशा कर रहे तुम? हाँ? क्या समझ रहे हैं आप? गरीब होंगे डब्बे तोड़ते हैं? 100 साल से ये डब्बे तमाशा कर रहे हैं? निकाल गाड़ी निकाल. ఈ ఇన్సిడెంట్ తెలంగాణ హైదరాబాద్లో మురికి చౌక్ ఏరియాలో జరిగింది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ వచ్చేసి ఆ షాప్స్ని కూలగొట్టేటప్పుడు వచ్చి చాలా హంగామా చేశారు. ఆ వీడియోలో మీరు కూడా చూశారు ఎలా మాట్లాడారని. ఒక పోలీస్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీతో ఎలా రఫ్గా మాట్లాడారని మీరు కూడా చూసి ఉంటారు. సో అంటే ఆయన చెప్పింది కూడా కరెక్ట్. అంటే అక్కడ సంవత్సరాల నుంచి ఆ షాప్స్ ఉన్నాయి అని అంటుండు కదా, అది ఎగ్జాక్ట్లీ కరెక్టే. ఎందుకంటే నేను కూడా ఒక 5 years అక్కడ వర్క్ చేశాను. ఒక చిన్న షాప్లో ఒక మస్జిద్ కింద ఒక షాప్ ఉంటుంది, దాంట్లోనే వర్క్ చేశాను అనమాట. ఆ క్లాక్ టవర్ పక్కన మొత్తం సరౌండింగ్స్ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. అంటే షాప్స్ అని చెప్పలేను కానీ ఒక డబ్బాలో అన్ని ఐటమ్స్ పెట్టుకొని అమ్ముతుంటారు. ఒక సైడ్ వచ్చేసి కీస్ చేస్తుంటారు, బైక్ కీస్ అలాంటివి. ఒక సైడ్ వచ్చేసి పాత ఇనుప సామాన్ అమ్ముతుంటారు. ఒక సైడ్ వచ్చేసి మిల్క్ అండ్ యాజ్ వెల్ యాజ్ పంచోడ్ షాప్స్ అవన్నీ ఉంటాయి. సో ఆ సరౌండింగ్స్ మొత్తం అలానే ఉంటుంది అనమాట. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ యాజ్ వెల్ యాజ్ మన కార్పొరేటర్కి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఎప్పుడు ఏం జరుగుతుందని. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కానీ వీళ్ళు మళ్ళీ కూడా వచ్చిరంటే అది ఇంపాసిబుల్. సరే ఈవెన్ దో వాళ్ళకి తెలియదు, పొలిటికల్ వాళ్ళకి తెలియదు, వీళ్ళు వచ్చి ఇట్లా కూలగొడుతున్నారు అనుకొని. సో ఆ టైంలో ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ వచ్చి ఏం చేయాల్సిందే అంటే ఒక 10 minutes ఒక టైం ఇవ్వండి, నేను మీ సుపీరియర్తో మాట్లాడేసి నేను దీనికి మీకు కాల్ చేపిస్తాను, ఒక 10 నిమిషాలు మీ పని ఆపండి అని చెప్పలేరా? అలా చెప్పకుండా అసలు ఎలా రఫ్గా మాట్లాడుతున్నారు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పక్కన వాళ్ళే అంటే ఈయననే ఇలా మాట్లాడితే ఈయన పక్కన ఉన్న పొలిటికల్ స్మాల్ లీడర్స్ యాజ్ వెల్ యాజ్ జనాలు ఉంటారు, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు ఎవరికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అంటే ఒక సామెత ఉంది అంటే వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని. అంటే మన చుట్టూ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇదే జరుగుతుంది ఓల్డ్ సిటీలో. बहुत सारे लोग बोलते हैं कि मजलिस आवाम के साथ है, मजलिस आवाम के साथ है, तो वो लोग आते ही नहीं थे. वो लोग गाड़ी लेके आते थे नहीं, वो पुलिस ऑफिसर नहीं आते थे और एज वेल एज वो गवर्नमेंट एम्प्लॉय कोई नहीं आते थे. तो ये आप लोग सोचिए क्यों ऐसा हो रहा है. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.